హలో ఫ్రెండ్స్, ఇంటి అవసరాల కోసం మనం ఒక్కోసారి కొన్ని నెలకు సరిపడా అన్ని రకాల కిరాణా సామాన్లు ఒకేసారి తెచ్చుకుంటాము. సాధారణంగా మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ కొనుగోలు చేసే ముందు దానిపై ఎక్స్పైరీ డేట్ తప్పకుండా చూస్తుంటాం. కొన్ని వస్తువులు తక్కువ కాలంతో ఉంటే ఇంకొన్ని వస్తువులు ఎక్కువ కాలం వరకు ఉంటాయి. కొన్ని సమయాల్లో వాటి గడువు ముగిసిందో తెలియకుండానే తినేస్తుంటాము. ఫలితంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటాము. ముఖ్యంగా ప్యాక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ వాటి గడువు తేదీ ముగిసిన కొన్ని రోజులకే తీసుకున్నట్లయితే తక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి. అయితే సూపర్ మార్కెట్లో గానీ ఇతర షాపుల్లో గానీ తినే వస్తువులు ఇతర పదార్థాలను కొనుగోలు చేస్తే ఎక్స్పైరీ డేట్ని తప్పకుండా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని వస్తువులను చాలా రోజులు ఇంట్లో ఉంచుతారు. వాటి గడువు తేదీ దాటిపోతుంది. అటువంటి పరిస్థితులలో వాటి గడువు తేదీ తర్వాత వాటిని ఉపయోగిస్తే మన శరీరానికి ఎలాంటి హాని చేస్తుంది. అలాగే గడువు తేదీ దాటిన ఆహారాలు ఎందుకు సురక్షితం కాదు? గడువు ముగిసిన ఆహారాన్ని తినడం వల్ల కలిగే నష్టాలేంటి? అలాగే గడువు ముగిసిన ఆహారాన్ని తింటే ఏం చేయాలనే దానిపై చిట్కాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ఎక్స్పైరీ డేట్ దాటిన ఆహారాలు ఎందుకు సురక్షితం కాదు అనే దాని గురించి తెలుసుకుందాం. గడువు తేదీ దాటిన ఆహారాలు ఎందుకు సురక్షితం కాదనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. ఏదైనా ఆహారం దాని గడువు తేదీ దాటితే అందులో బ్యాక్టీరియా పెరుగుదల, రసాయనాల మార్పుల కారణంగా సురక్షితం కాదు. గడువు తేదీ దాటిన ఆహారాన్ని తీసుకుంటే సాల్మోనెల్లా, ఈ కోలి లేదా లిస్టేరియా వంటి హానికరమైన బ్యాక్టీరియా మన కడుపులోకి వెళుతుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ లేదా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గడువు ముగిసిన ఆహారాన్ని తినడం వలన కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. గడువు ముగిసిన ఆహారంలో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఆహార సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, తీవ్రమైన సందర్భాల్లో అవయవాలు దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే గడువు ముగిసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది విషంగా మారుతుంది. గడువు ముగిసిన ఆహారం రుచి, ఆకృతి, రంగు, వాసనను కోల్పోతుంది. ఆరోగ్యానికి హానికరం కానప్పటికీ చెడిపోయిన ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అలాగే తీవ్రమైన లక్షణాలను అనుభవిస్తే లేదంటే అనారోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మీరు తిన్న వెంటనే అస్వస్థతకు గురైతే మిగిలిన ఆహారాన్ని పడేయాలి. భవిష్యత్తులో గడువు ముగిసిన ఆహారానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఫుడ్ ప్యాకెట్స్ పై ఎక్స్పైరీ డేట్లను చెక్ చేయాలి. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడం, గడువు ముగిసిన ఆహార వస్తువులను పడేయడం చాలా మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.